మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి నేటికి 8 సంవత్సరాలు గడిచినా కూడా బిల్లు పెట్టకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా 18 నుండి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లును పెట్టి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అఖిల పక్షాన్ని సమావేశపరిచి వెంటనే ఢిల్లీకి తీసుకుపోయి వర్గీకరణపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈదెప్ప మాదిగ, బర్ల ఆనంద్ మాదిగ, జీకే వెంకటప్ప మాదిగ, ఈరప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జీర్గల్ నాగేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ నారాయణపేట జిల్లా నాయకుడిని. గౌరవ కృష్ణమాదిగ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి. చాలా వరకు ఈ ఉపకులాలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి వర్గీకరణ బిల్లును ఆమోదింప చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 18 నుండి 22 వరకు జరగబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటటువంటి కె చంద్రశేఖరరావు గారు వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపరిచి ఈ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు దామరగిద్ద మండలంలో ప్రారంభించడం జరిగింది. కావున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్సీలపైన, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పైన నిర్లక్ష్యం విడనాడి వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వము 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ పైన కనీసం మాట కూడా మెదపకుండా ఉండడం అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వాళ్ళని, బీజేపీ వాళ్ళని మా వాడలలో తిరగనిస్తలేమని చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే మేము వాళ్ళకు రుణపడి ఉంటాం. లేకపోతే వాళ్ళు గాన మా వాడలకు వస్తే తిరగబడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ 18 నుండి 22 వరకు జరిగిపోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసే తెలంగాణలో బీజేపీ మిగులుతుంది. లేకపోతే దాన్ని భూమిస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ రిలే నిరాహార దీక్షల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ. నా పేరు ఈరప్ప, దామరగిద్ద ఎంఆర్పిఎస్ మండల నాయకుడు. ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే, ఈ యొక్క భారతదేశంలో రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంగా ప్లస్ ఎవరు ఎంఆర్పిఎస్ బీజేపీ గవర్నమెంట్ 100 రోజుల్లో పనిచేస్తుందని చెప్పి 100 రోజుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసి ఈ యొక్క రిజర్వేషన్ని చేస్తామని చెప్పి, వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి, మరియు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమావేశంలో ఈ యొక్క వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టి ఈ యొక్క వర్గీకరణ చట్టమైనది మరియు ఈ న్యాయమైనది. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క వర్గీకరణ చేపట్టాలని, మరి అదేవిధంగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి వాళ్లకు సహకరించి పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టు ప్రోత్సహిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కొనసాగించి ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టు చేయాలని చెప్పి మనం కోరుతున్నాం.